బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయం ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు జాయింట్ కలెక్టర్. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ను నెల రోజుల పాటు నిర్వహిస్తోంది. మీ అరచేతులతో మీ పాదం బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో దీని కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ నెల 21వ తారీఖున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వంలో వైజాగ్లో పెద్ద కార్యక్రమాన్ని, ఈవెంట్ని ఇది చేయబోతా ఉన్నాం. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఇది యోగా ద్వారా ప్రజలందరినీ జాగృతం చేయటం, వారికి ఆరోగ్యపరమైనటువంటి ఈ అన్నిటిని కూడా పాటించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ అనేక మానసికమైనటువంటి రుగ్మతలతోటి, అదేవిధంగా టెన్షన్స్ తోటి ఉన్నటువంటి లైఫ్ని ఫ్రీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటే బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి గౌరవ